2026-27కు సంబంధించిన బడ్జెట్ లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26కు సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాయి అనేది దాని అర్థం. అంటే వ్యవసాయము, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే
జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగానే కనిపిస్తూ ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా. దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా. ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా. సో కొనుగోళ్ళు కూడా పెరగాలి కదా, పెరిగి ఉండాలి కదా, కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా. అంతా కనెక్టెడే కదా. రాష్ట్రం పురోగతిలో ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో డబ్బులు దండిగా ఉండాలి. ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి. ఇవన్నీ సైక్లికలే కదా. కానీ అది జరిగిందా, ఇది వాస్తవమేనా అన్నది ఒక్కసారి గమనిస్తే 2024-25 చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు 1,19,000